హాయ్, గుడ్ మార్నింగ్. సో, నేనైతే మార్నింగ్ మీకు ఒక ఫేస్ కేర్ చెప్పాలనుకుంటున్నా. ఒక ప్రోడక్ట్ గురించి. చాలామంది స్క్రబ్ గురించి తెలిసే ఉంటది. యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఫేస్ మీద పింపుల్స్ అండ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోవాలంటే స్క్రబ్ బాగా పనిచేస్తది. సో, నాకైతే కాలేజ్ నుండి గూడా స్క్రబ్ యూజ్ చేయడం అలవాటనమాట. అప్పుడైతే నేను వాల్నట్ స్క్రబ్ యూజ్ చేసేదాన్ని. సో, ఇప్పుడైతే నేను మొన్ననే హిమాలయ నీమ్ స్క్రబ్ తీసుకొచ్చాను. నాకైతే మంచి రిజల్ట్స్ అనిపించింది. హిమాలయ ప్రొడక్ట్స్ ఏవైనా బావుంటాయి. అందులో స్క్రబ్ అయితే బావుంది. ఇంకొకటి పింపుల్స్ ఉన్న వాళ్ళకు ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. వేరే స్క్రబ్స్ కంటే గూడా. సో, నేను ఫేస్ వాష్ చేశా. ఇప్పుడు స్క్రబ్ పెట్టుకుంటా. చూయిస్తా మీకు. చూడండి. హిమాలయ నీమ్ ఫేస్ స్క్రబ్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తది పింపుల్స్ ఉన్న వాళ్ళకి. సో, బ్లాక్ హెడ్స్ పోతాయి అండ్ ఫేస్ క్లియర్లీ అవుతుందన్నమాట. సో, యూజ్ చేశాక చూపిస్తా. చూడండి, ఇలా కొంచెం క్వాంటిటీలో తీసుకొని కొంచెం ఫేస్ మీద తడి పెట్టుకొని అండ్ ఇట్లా రబ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా ఇలా చేసుకొని ఇలా స్మూత్గా ఫేస్ అంతా రబ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మసాజ్లా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనము స్ట్రీమ్ పట్టుకున్నా కూడా ఫేస్ బాగా అవుతుంది. స్ట్రీమ్ పట్టుకొని ఆఫ్టర్ దట్ ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నమాట. ఏ ప్యాక్ అయినా ఓకే, రిజల్ట్ ఇస్తుంది. చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది గ్లోయింగ్ కావాలంటే. లేదంటే ఓన్లీ స్క్రబ్ చేసుకున్నా ఏం కాదనమాట, టైం లేని వాళ్ళకు. అట్లయినా కూడా చాలా మంచి గ్లోయింగ్ ఇస్తుంది అండ్ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా పోతుంది అనమాట. సో, నేనైతే కొంచెం పింపుల్స్ ఉన్నాయి కాబట్టి హిమాలయ ఫేస్ స్క్రబ్కి ఇంపార్టెన్స్ ఇస్తా. వాల్నట్ స్క్రబ్ కూడా బాగుంటుంది, బట్ నేను చిన్న చిన్న శాచెస్ వేసుకుంటా. పెద్ద పెద్ద ప్యాకెట్స్ తీసుకురాను అనమాట. సో, మీరు కూడా చిన్న యూజ్ చేయండి. మీకు మంచిగా అనిపిస్తే ఇంకా కొన్ని తెచ్చేసుకోండి. సో, నేనైతే హిమాలయ నీమ్ ఫేస్ ప్యాక్ పింపుల్స్కి, బ్లాక్ మచ్చలు ఉన్న వాళ్ళకు సజెషన్ చేస్తా. సో, యూజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మీకు చెప్తాను. సో, చూడండి, ఇలా అయిన తర్వాత మనం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి బయటకు వచ్చేసి వెళ్ళిపోతాయి. తీసేయాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు అనమాట. చాలా కొద్దిసేపు అయినాక మంచి గ్లో వస్తుంది. మనం పార్లర్కి వెళ్ళి కూడా ఇదే స్క్రబ్బింగ్ చేసి అండ్ ప్యాక్ వేస్తారు, ఫేషియల్ అని చెప్పేస్తారు. సో, దానిలాగానే రిజల్ట్ వస్తుంది. సో, యూజ్ చేసి చూడండి. సో, నేను ఇట్లా స్ట్రీమ్ పడుతున్నా. సో, చిన్నది నేను ఆన్లైన్లో పెట్టి తీసుకున్నాను అనమాట. మీకు దాని డీటెయిల్స్ కూడా పెడతా, కావాలంటే కామెంట్ చేయండి. మనము ఒకప్పుడైతే యాక్చువల్ అయితే వేడి నీళ్ళు కాగబెట్టి స్ట్రీమ్ పట్టుకోవడం చాలా మంచిది న్యాచురల్లీ. కానీ ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి కదా ఆన్లైన్లో మొత్తం. సో, ఇట్లా స్ట్రీమ్ పట్టడం చాలా మంచిది. డైలీ ఒక్కసారి అయినా సరే ఈ స్క్రబ్ ఏది పెట్టకపోయినా సరే కానీ స్ట్రీమ్ అయితే కంపల్సరీ పట్టుకోవాలన్నమాట. చాలా అంటే చాలా హెల్దీ అవుతుంది మన స్కిన్ అనేది. చాలా గ్లోయింగ్ కూడా వస్తుంది. సో, హాయి ఉంది. సో, ఇట్లా ఒక 1 మినిట్ 2 మినిట్స్ స్ట్రీమ్ పట్టేసి మనకు కావాల్సిన ప్యాక్ వేసుకుంటే అయిపోద్ది అనమాట. సో, స్ట్రీమింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇలా చేసుకొని ఇప్పుడు ప్యాక్ వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు పీల్ ఆఫ్ పెట్టుకుందాం అనుకుంటున్నా. సో, పీల్ ఆఫ్ నాకు ఇష్టం అనమాట. ఆరెంజ్ పీల్ ప్యాక్. సో, ఆరెంజ్ పీల్
ఇదేంటంటే ఎవరి యూత్ వాళ్ళది, ఎవరి యూత్ న్యాచురల్ గ్లో అనమాట, చాలా బాగా గ్లో వస్తుంది. సో ఇది పెట్టుకుంటున్నా. సో నేనైతే ఆరెంజ్ పీల్కి ఈరోజు ప్రిఫరెన్స్ ఇస్తున్నా. మామూలుగా అయితే ఫేస్ ప్యాక్ కూడా పౌడర్ కలిపేసుకొని కూడా రోజు వాటర్లో పెట్టేసుకుంటుంటా. బట్ ఇదైతే మంచిగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ పోతాయి అండ్ గ్లోయింగ్ కూడా ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఆరెంజ్ పీల్లో సి విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి మన స్కిన్ అనేది చాలా చాలా బాగా అవుతుంది అండ్ స్కిన్ అనేది గ్లోయింగ్ బాగా వస్తుంది. సో సి విటమిన్ అందరికీ చాలా మంచిదని తెలుసు. సో ఇలా మొత్తం ఫేస్ నిండా ఈ పీల్ ఆఫ్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఉండి పీకేసుకోవాలి. ఒకవేళ ఈ పీల్ ఆఫ్ కూడా మీకు కావాలి అంటే మంచి పీల్ ఆఫ్ నేను సజెస్ట్ చేస్తాను. సో నాకైతే ఫేస్ కొంచెం సరిపోలేదు, కొంచెం పెట్టుకుంటున్నా. సో ఫైనల్లీ అయితే ఇదనమాట స్క్రబ్. నీమ్ ఫేస్ స్క్రబ్ అనేది పింపుల్స్ ఉన్న వాళ్ళకి, పింపుల్స్ లేని వాళ్ళకి కూడా మంచి గ్లోయింగ్ ఇస్తుంది అండ్ పింపుల్స్ పోగొడుతుంది అండ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోగొడుతుంది అనమాట. నీట్గా అయిపోతుంది. సో ఇలా ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ స్క్రబ్తో మసాజ్ చేసుకొని వాష్ చేసుకొని తర్వాత ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇక లేదు అనుకుంటే ఫేస్ స్క్రబ్ తర్వాత స్ట్రీమ్ చేసుకొని ఆవిరి పట్టుకొని తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత రిమూవ్ చేసి మామూలుగా వాటర్తో కడిగేసుకుంటే అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ మీ లుక్కే మారిపోతుంది. కావాలంటే వేసుకొని చూడండి. ఈరోజైతే నేను నీమ్ ఫేస్ స్క్రబ్ గురించి యూజ్ చేయండి. అందులో వేపాకు ఉంటుంది. సో మనకు చాలా మంచిదన్నమాట. బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు, మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటా. బాయ్ బాయ్.